అసలు సంక్రాంతి అంటే చాలు ఎక్కడలేని సినిమాలన్నీ పొలోమని ఈ సీజన్లోనే రిలీజ్కి రెడీ అవుతాయి. ఇక స్టార్ హీరోలు అయితే కలిసి వచ్చిన సీజన్ అని పట్టుబట్టి మరీ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు. అలా 2023లో ఒకవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ నువ్వా నేనా అంటూ సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఫ్యాన్స్కి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. 2023 సంక్రాంతి కూడా పోటాపోటీగానే జరిగింది. ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు చిరంజీవి ఎవ్వరూ తగ్గకుండా థియేటర్లలోకి వచ్చారు. ముందుగా బాలయ్య వీరసింహారెడ్డిగా సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ రిలీజ్ చేశారు. బాలకృష్ణ స్టైల్ మాస్ మేనరిజమ్స్ కి తోడు మాస్ ఎలిమెంట్స్ సంక్రాంతికి బాగానే వర్కౌట్ అయ్యాయి. అందుకే 70 కోట్లతో తెరకెక్కిన సినిమా 135 కోట్లు కలెక్ట్ చేసి సక్సెస్ అయింది. బాలయ్య ముందే వచ్చిన వాల్తేరు వీరయ్యగా చిరంజీవి చేసిన హడావుడి కూడా పీక్స్ లోనే ఉంది. 2023 జనవరి 13న రవితేజ, చిరంజీవి లీడ్ రోల్స్ లో మాస్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్యకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ మాస్ కామెడీ టైమింగ్ కి, పండగ మోడ్ కి బాగా సెట్ అవడంతో 200 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది చిరంజీవి సినిమా. సంక్రాంతి మనకెంత స్పెషలో తమిళ్లో పొంగల్ కూడా అంతే. అందుకే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా తెరకెక్కిన తెలుగు తమిళ్ బైలింగ్వల్ మూవీ వారిసు కూడా బాలయ్య, నాగార్జునతో పోటీ పడి మరీ వారసుడుగా తెలుగులో రిలీజ్ చేశారు. అయితే అంతగా కంటెంట్ కనెక్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అసలు సంక్రాంతికి చిన్న పెద్ద సినిమాలన్నా తేడా లేదు. ఏ సినిమా రిలీజ్ అయినా కంటెంట్ బాగుంటే చాలు సంక్రాంతి సీజన్లో హిట్ అయిపోవడం గ్యారంటీ. అందుకే కాస్త అటు ఇటుగా ఉన్న సినిమాలైనా సంక్రాంతి మూడ్లోకి వస్తే పాస్ అయిపోయినట్లే. అలా పెద్ద సినిమాలున్నా సరే జనవరి 14న కళ్యాణం కమనీయం సినిమా కూడా ధైర్యం చేసి థియేటర్లోకి వచ్చింది. అయితే సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రెస్పాన్స్ అందుకోలేకపోయింది. కోవిడ్కి భయపడి అసలు థియేటర్ల వైపు రావటం లేదని, సినిమా రిలీజులు కూడా ఆపేసిన టైంలో సంక్రాంతి సీజన్ని వదులుకునేదే లేదని ధైర్యం చేసి తన సినిమా రిలీజ్ చేసి సంక్రాంతి సీజన్కున్న స్పెషాలిటీని మరోసారి ప్రూవ్ చేశారు రవితేజ. అప్పటి వరకు ఉన్న కోవిడ్ భయాన్ని పోగొట్టి జనాల్ని థియేటర్లకు రప్పించింది 2021లో వచ్చిన సంక్రాంతి. 2021 స్టార్టింగ్లోనే థియేటర్స్కి జనాలను తీసుకొచ్చి ఇండస్ట్రీకి బూస్టప్నిచ్చాడు మాస్ రాజా. సంక్రాంతి పండుగ సందడిని జనవరి 9న క్రాక్ మూవీతో స్టార్ట్ చేశారు రవితేజ. గోపీచంద్ మల్లినేని, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఈ కాప్ స్టోరీ బ్లాక్ బస్టర్ అయి 2021 సంక్రాంతికే టాప్ మూవీ అయ్యింది. 2021లో మిగతా పండగల సంగతి ఎలా ఉన్నా సంక్రాంతి యంగ్ హీరోలకు హిట్ ఇవ్వలేదు. జనవరి 15న సంక్రాంతి రోజు రామ్ డ్యూయల్ రోల్ చేసిన రెడ్ సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ పేరుతో వచ్చిన సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ థియేటర్లలో క్రాక్ ని క్రాస్ చేయలేకపోయింది. లాస్ట్ 5 ఇయర్స్లో స్టార్ హీరోలకు సాలిడ్ సక్సెస్ ఇచ్చిన మూవీ అంటే 2020లోనే. 2020లో ఒకవైపు మహేష్ బాబు, మరోవైపు అల్లు అర్జున్ పోటాపోటీగా రిలీజ్ చేసిన సినిమాలు రెండింటినీ బ్లాక్ బస్టర్ హిట్ చేసి సినిమాలకు సక్సెస్ఫుల్ సీజన్ అంటే సంక్రాంతి అని ప్రూవ్ చేసింది. 2020 సంక్రాంతి మాత్రం ఈ జనరేషన్ ఆడియన్స్ కి మెమరబుల్ సంక్రాంతిగా మిగిలిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడడం, ఎవరి సినిమా పెద్ద హిట్ అవుతుందో అని ఇద్దరి ఫ్యాన్స్ వెయిట్ చేయడం 2020 సంక్రాంతి స్పెషాలిటీ. అయితే సందడి అసలు మొదలైంది మాత్రం మహేష్ బాబు సినిమాతోనే. సూపర్ స్టార్ రష్మిక జంటగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్లో అదరగొట్టిన మహేష్ జనవరి 11న ఆడియన్స్ ముందుకొచ్చి సంక్రాంతి హీరో అయ్యారు. 2020లో మహేష్ కి గట్టి పోటీ ఇస్తూ సంక్రాంతి బరిలో దిగిన మరో సినిమా అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో. అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్లో త్రివిక్రమ్ చేసిన అలవైకుంఠపురంలో రికార్డ్ కలెక్షన్లతో బన్నీ కెరియర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా 330 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ హీరోగా బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చి అల్లు అర్జున్ కి సంక్రాంతి మెమరబుల్ చేసింది. 2020 సంక్రాంతి మొత్తం స్టార్ హీరోల మీదే కాన్సంట్రేట్ చేసింది. పండుగ ముందు నుంచే టాప్ హీరోలు హడావిడి చేస్తే, పండగ రోజు మాత్రం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాస్త డిఫరెంట్ గా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు.
సతీష్ వేగేష్ణ డైరెక్షన్లో మెహరీన్ జంటగా ఎంత మంచి వాడవురా సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేశారు.